ఏదైనా ఒక వీడియో చేసామనుకోండి, ఆ వీడియోలో ఫుల్ మనమే మాట్లాడుంటాం. అంతా మన స్టోరీనే ఉంటది. మనమే ఉంటాం అంతా. ఓకేనా? సో, వేరే ఎవ్వరు మన వీడియోలో ఉండరు. అలాంటప్పుడు ట్యాగ్స్‌లో వేరే వాళ్ళని ఎవరో ఇన్‌ఫ్లుయెన్సర్ అయ్యారు. సో, అనేసి వాళ్ళ నేమ్ ఎత్తుకొచ్చేసి మన ట్యాగ్‌లో యాడ్ చేస్తాం. అలా చేయకూడదు. ఓకేనా? ఎగ్జాంపుల్ ఇప్పుడు వేరే వాళ్ళ వీడియోని చేశారనుకోండి మీరు. వేరే వాళ్ళ గురించి మాట్లాడారు. వేరే వాళ్ళ వీడియోని మీరు చేశారనుకోండి. అలాంటప్పుడు ట్యాగ్‌ని యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళ నేమ్‌ని మన వీడియోలో ట్యాగ్‌ని యాడ్ చేసుకోవచ్చు. మన వీడియోకి అంతా మన వాయిసే, అంతా మన స్టోరీనే ఉన్నప్పుడు వాళ్ళ నేమ్‌ని ఎత్తుకొచ్చి మన ట్యాగ్‌లో యాడ్ చేయకూడదు. ఓకేనా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము యూట్యూబ్లో ఈ 3 మిస్టేక్స్ని ఎవరైనా కానీ మీరు చేస్తుంటే కనుక తప్పకుండా ఇప్పుడే స్టాప్ చేయండి. ఓకేనా? ఇలా చేయడం వల్ల మన యూట్యూబ్ వాళ్ళు మన ఛానల్ని డైరెక్ట్గా ఏ నోటిఫికేషన్ అనేది పంపించకుండా డైరెక్ట్గా మన ఛానల్ అనేది డిలీట్ చేసేస్తుంది. ఓకేనా? ఆ మిస్టేక్స్ ఏంటి అనేసి నేను ఇప్పుడైతే చెప్తాను. ఆ మిస్టేక్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది కదా మన ఛానల్‌కి. ఆ డిస్క్రిప్షన్‌లో మీరు ఏది పడితే అది రాసేసేయడం. అంటే ఇప్పుడు ఒక వీడియో ఉంది. ఆ వీడియోలో మనము ఏం చెప్పాం, దాని బగ్గే మనము ఇప్పుడు టైటిల్ ఇస్తాం కదా! అలా. మనము ఏం టైటిల్ ఇచ్చామో వీడియోకి, ఆ వీడియో గురించి మనము ఇంకా పారాగ్రాఫ్‌లో ఇంకా ఎక్కువ ఏదైనా చెప్పాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో రాయాలి. ఓకేనా? మీరు అది వదిలేసి ఇంకా ఏదేదో వీడియోలో లేనిదంతా రాసేసి, దాంట్లో ఏదంటే అది చెత్తంతా నింపేసి, ట్యాగ్స్ ఇచ్చేసి, ట్యాగ్స్ ఇవ్వాల్సిన చోట డిస్క్రిప్షన్‌లాగా రాసేసి, ట్యాగ్స్ ఇవ్వాల్సిన చోట కూడా ఆ ట్యాగ్స్ అంతా ఎత్తుకొచ్చి డిస్క్రిప్షన్‌లో రాసేసేయడం. ఇలా చేస్తే గనక మన ఛానల్ అనేది యూట్యూబ్ వాళ్ళు అన్నీ చెక్ చేయరు. ఒకవేళ చెక్ చేసిన దినము ఇలా ఏదైనా ఏది లేనిది వీడియోలో ఏం లేనిది ఇదంతా మీరు చెత్త అంతా రాసి పెట్టేసి, ఫుల్ స్టాప్, కామా ఇలాంటివన్నీ పెట్టేసి మీరు డిస్క్రిప్షన్‌లో రాసారనుకోండి, ఎవరైనా కానీ ఇలా చేస్తుంటే గనక అప్పటికప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఏమన్నీ చెక్ చేయరు. ఎప్పుడైనా చెక్ చేసిన దినము మన ఛానల్ అనేది ఆటోమేటిక్‌గా డిలీట్ చేసేస్తారంట. ఓకేనా? ఇలా మీరు కూడా చేయొద్దు. ఒకసారి మీరు డిస్క్రిప్షన్ మీ వీడియోలో ఏముంది, దాని తగ్గ మీరు ఒక పారాగ్రాఫ్‌లో మీరు రాయండి. ఓకేనా? వేరే ఏది పడితే అది రాయకండి. అలాగే కామా, ఫుల్ స్టాపు, అలాగే ఇప్పుడు ఇవి ట్యాగ్స్ ఇస్తాం కదా! అవి కూడా డిస్క్రిప్షన్‌లో రాసేసేయడము. ఇలాంటివి చేయొద్దు. ఓకేనా? ఇంకా సెకండ్ వన్ వచ్చేసి ట్యాగ్స్ అనేది యాడ్ చేస్తూ ఉంటాం కదా మన వీడియోకి. ట్యాగ్స్ అనేది పెడుతూ ఉంటాము. ఆ ట్యాగ్స్‌లో మనము ఇప్పుడు ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలనేసి పెట్టేసి ఇన్ తెలుగు అనేసి ఒక ట్యాగ్ వేస్తాం. హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఇన్ 2023 అనేసి ఒక ట్యాగ్ వేస్తాం. అలాగే హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఎవరైనా కానీ ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ వాళ్ళ నేమ్‌ని యాడ్ చేస్తాం ఆ ట్యాగ్ పక్కన. అంటే ఎవరైనా గానీ బాగా ఫేమస్ అయ్యుంటారు కదా! టెక్ వరల్డ్ కానీ, బ్లాగ్ ఛానల్‌లో బ్లాగర్స్ కానీ, వాళ్ళ నేమ్‌ని ఎత్తుకొచ్చి మన ట్యాగ్స్‌లో యాడ్ చేయడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ బగ్గే మనము ఏదైనా వీడియోలో చెప్పింటే గనక యాడ్ చేయొచ్చు. వాళ్ళ బగ్గేనే అంటే వాళ్ళ మ్యాటరే మన వీడియోలో ఉండదు. అలాంటప్పుడు మనము వాళ్ళ నేమ్‌ని ఎత్తుకొచ్చి ట్యాగ్స్‌లో యాడ్ చేస్తూ ఉంటాము. ఇలా అయితే అసలు చేయకూడదు. ఓకేనా? అర్థమైందని అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వీడియో చేసామనుకోండి, ఆ వీడియోలో ఫుల్ మనమే మాట్లాడుంటాం. అంతా మన స్టోరీనే ఉంటది. మనమే ఉంటాం అంతా. ఓకేనా? వేరే ఎవ్వరు మన వీడియోలో ఉండరు. అలాంటప్పుడు ట్యాగ్స్‌లో వేరే వాళ్ళని ఎవరో ఇన్‌ఫ్లుయెన్సర్ అయ్యారు. అనేసి వాళ్ళ నేమ్ ఎత్తుకొచ్చేసి మన ట్యాగ్‌లో యాడ్ చేస్తాం. అలా చేయకూడదు. ఓకేనా? ఎగ్జాంపుల్ ఇప్పుడు వేరే వాళ్ళ వీడియోని చేశారనుకోండి మీరు. వేరే వాళ్ళ గురించి మాట్లాడారు. వేరే వాళ్ళ వీడియోని మీరు చేశారనుకోండి. అలాంటప్పుడు ట్యాగ్‌ని యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళ నేమ్‌ని మన వీడియోలో ట్యాగ్‌ని యాడ్ చేసుకోవచ్చు. మన వీడియోకి అంతా మన వాయిసే, అంతా మన స్టోరీనే ఉన్నప్పుడు వాళ్ళ నేమ్‌ని ఎత్తుకొచ్చి మన ట్యాగ్‌లో యాడ్ చేయకూడదు. ఓకేనా? అర్థమైందని అనుకుంటున్నా ఇప్పుడు. ఇంకా థర్డ్ మిస్టేక్ వచ్చేసి థంబ్‌నెయిల్స్‌లో ఏది పడితే అది రాసేసేయడము. అంటే ఇప్పుడు మనము థంబ్‌నెయిల్‌లో మన వీడియోలోనే ఒకటుంటది. మనం వీడియోలోనే ఏదో ఒకటి చెప్పుంటాము. అలాగే థంబ్‌నెయిల్‌లోనే ఏదో ఒకటి రాసుంటాము. అలా చేయకూడదు. ఓకేనా? ఇప్పుడు మన వీడియోలో ఏముందో
అదే మనము థంబ్‌నెయిల్‌లో కూడా రాయాలి. ఓకేనా. సో, వేరే ఏది లేనిదంతా వీడియోలో లేనిదంతా మనము థంబ్‌నెయిల్‌లో రాసి పెట్టేసి చెత్త చెత్త అంతా నింపేసి సో, వీడియోలో ఏది లేనిదంతా థంబ్‌నెయిల్‌లో రాసేసేయడం. ఇలా చేయడం వల్ల మన ఛానల్‌ని డైరెక్ట్‌గా ఆటోమేటిక్‌గా డిలీట్ చేసేస్తారు. ఈ నోటిఫికేషన్స్ కూడా మనకి యూట్యూబ్ వాళ్ళు ఇవ్వరు. సో, ఇలా అయితే మీరు చెక్ చేసుకోండి. ఫస్ట్ థంబ్‌నెయిల్‌లో మీరు వీడియోలో లేనిది కూడా మీరు ఏదైనా అప్‌లోడ్ చేస్తుంటే గనక. సో, ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. ఓకేనా. ఇప్పుడే స్టాప్ చేయండి. యూట్యూబ్ వాళ్ళు ఇప్పుడనే కాదు. సో, ఎప్పుడైనా కానీ డిలీట్ చేయొచ్చు. ఇలా మనం మిస్టేక్స్ చేయడం వల్ల. సో, ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు చూడకపోవచ్చు. ఇప్పుడు డిలీట్ చేయకపోవచ్చు. ఎప్పటికైనా చూసిన తర్వాత మీ ఛానల్‌కి ప్రాబ్లమ్ అనేది ఉంటది. సో, యూట్యూబ్ వాళ్ళు డైరెక్ట్‌గా డిలీట్ చేసేస్తారు. మనకి నోటిఫికేషన్స్ కూడా ఉండదు. ఓకేనా. సో, ఒకసారి మీరు కూడా ఈ మిస్టేక్స్ చేస్తుంటే గనక ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా ఇది గైస్ ఈరోజు వీడియో అయితే. సో, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.